బ్రేకింగ్ న్యూస్ తిరుమల లడ్డు కల్తీ నెయ్యి విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీవారి లడ్డూను టెస్ట్ చేసిన హర్యానాలోని ఐసీఎంఆర్ ఈ లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని నిర్ధారించింది. అయితే లడ్డూ తయారీ కోసం వాడిన నెయ్యిలో మాత్రం కల్తీ జరిగినట్లు తేల్చింది. అసలు నెయ్యి శాతమే తక్కువగా ఉందని, నెయ్యిలా కనిపించేందుకు కొన్ని పదార్థాలు కలిపారని నిర్ధారించారు. నెయ్యిలో ఫామ్ ఆయిల్ కలిపారంటూ రిపోర్ట్లో తెలిపింది. కల్తీ నెయ్యి కేసులో ఏడాది పాటు దర్యాప్తు జరిపిన సిబిఐ సిట్ సంచలన సంగతులు వెలికితీసింది. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి సరఫరాలో కల్తీ జరిగినట్టు తేల్చింది. అంతేకాదు, టెండర్ల నిబంధనల మార్పు నుంచి నెయ్యి సరఫరా వరకు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారనేది తేల్చింది. 36 మంది నిందితులు, డజన్ల కొద్దీ డైరీ సంస్థలు, ప్రభుత్వ అధికారులు, లాజిస్టిక్ ఆపరేటర్లు, హవాలా మధ్యవర్తులు నెట్వర్క్ చైనాకు సంబంధించి 10కి పైగా రాష్ట్రాల్లో ఉన్నట్టు తేల్చింది. ఈ లడ్డూ విషయంలో గతంలో నుంచి జరిగిన విషయాల మీద, అదేవిధంగా ఇప్పుడు ప్రతిపక్షం చేస్తున్న ఏదైతే చిల్లర అల్లరి ఏదైతే ఉందో వాటన్నిటి మీద కూడా, లేకపోతే ప్రెస్లో వచ్చిన న్యూస్ల మీద, వాటన్నిటి మీద కూడా చర్చ జరిగింది. ఇంకా మాకు రిపోర్ట్ రావాల్సిన అవసరం ఉంది. ఫైనల్ రిపోర్ట్ అఫీషియల్గా ప్రభుత్వంకి వచ్చిన తర్వాత దాంట్లో ఏమేమి ఫైండింగ్స్ ఉన్నాయి, వాళ్ళ డెలిబరేషన్స్ ఏంటి, లేకపోతే ఏం కంక్లూజన్స్ ఇచ్చారు అని తెలుసుకున్న తర్వాత దాని మీద స్పష్టంగా మాట్లాడటం జరుగుతుంది. అడల్టరేషన్ జరిగిందని మాత్రం వాస్తవం. సో పూర్తి రిపోర్ట్స్, సిట్ ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ అఫీషియల్ వచ్చిన తర్వాత దాని మీద పూర్తిగా మాట్లాడతాం. తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి నేపథ్యంలో పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రైట్ రాజేష్, అయితే తిరుపతి లడ్డూ తయారులో ఇప్పటికే కల్తీ నెయ్యి ఉపయోగించినట్లు కూడా నిర్ధారించారు. అయితే నెయ్యి కాకుండా ఎటువంటి పదార్థాలు యూజ్ చేశారు? అంటే వైసీపీ హయాంలో 2019-24 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ తయారీలో కలిసిందనేది సిఐడి అధికారులకు ఉన్నటువంటి సిట్టు నిర్ధారించి దానికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్లో కొన్ని సంచలన విషయాల్ని ప్రస్తావించినటువంటి అంశం. ముఖ్యంగా 2020లో అంటే కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి టెండర్ల విషయంలోనే గోల్మాల్ మొదలైంది. అక్కడి నుంచి మొత్తం వ్యవహారం అంతా నడిచిందని చెప్తున్నారు. మొత్తం దాదాపు ఛార్జ్ షీట్లో 600 పేజీలతో ఉన్నటువంటి ఛార్జ్ షీటు, 500 పైగా ఆధారాలతో 35 మంది నిందితులను చేరుస్తూ ఛార్జ్ షీట్ పేర్కొన్నారు. దాదాపు 235 కోట్ల రూపాయల మేర కల్తీ నెయ్యి వ్యవహారం సంబంధించినటువంటి స్కామ్ జరిగినట్టుగా సిట్టు తన ఛార్జ్ షీట్లో ప్రస్తావించింది. దాదాపు 4 సంవత్సరాల పాటు 235 కోట్ల వరకు స్కామ్ జరిగిందని చెప్తున్నారు. ముఖ్యంగా 3 డైరీలు ఈ స్కామ్లో కీలక పాత్ర పోషించినట్టు కూడా ఛార్జ్ షీట్లో ప్రస్తావించారు. ఏఆర్ డైరీసు, వైష్ణవి డైరీసు, బోలేబావా డైరీస్, ఈ 3 డైరీస్ అత్యంత కీలక పాత్ర పోషించాయి. గుజరాత్లో ఉన్నటువంటి ల్యాబ్లు, ఏడీబీ ల్యాబు, ఎన్ఎల్సీకి సంబంధించిన ల్యాబులు కూడా నిర్ధారణ చేసిన తర్వాత రిపోర్ట్స్ ఆధారంగా బేస్ చేసుకుని ఛార్జ్ షీట్ల అంశాలను ప్రస్తావించింది. 2020లో టెండర్ల నిబంధనలు సడలింపు చేశారు. ముఖ్యంగా తిరుమల లడ్డూ తయారీకి సంబంధించిన విషయంలో నెయ్యి సరఫరాకి కొన్ని నిబంధనలు ఉంటాయి. ప్రతిరోజు 4 లక్షల పాలు సేకరణ చేయాల్సి ఉంటుంది. దాదాపు 3 కోట్ల టర్నోవర్ ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా 250 కోట్ల టర్నోవర్ ఉంటుంది. ఆ నిబంధనలన్నీ సడలించి కావాలనే ఈ 3 డైరీలకి, అంటే కావాలనే స్కామ్ చేయడానికి ఈ 3 డైరీలకి నిబంధనలు సడలించి వాళ్ళని ఒక కాన్స్పిరసీ, అంటే కుట్ర కోణంలో భాగంగానే వాళ్ళని టెండర్లో పాల్గొనేలా చేసి అక్కడి నుంచి స్కామ్కు పాల్పడ్డారని అధికారులు అయితే నిర్ధారించారు. దాదాపు 200కు సంబంధించినటువంటి స్కాములు జరిగినట్టు తెలుస్తుంది. 60 లక్షల లీటర్ల పైగా కల్తీ నెయ్యి సరఫరా చేసినట్టుగా సిట్టు తన నివేదికలో ప్రస్తావించింది. ఈ అంశాలకు సంబంధించిన విషయంలో దాదాపు బోలేబాబా డైరెక్టర్కి సంబంధించినటువంటి విషయంలో పామిల్ జైన్ A3కు ఉన్నటువంటి పామిల్ జైన్, విసిన్ జైన్ A4కు ఉన్నారు, సారిక్ జైన్ A21 ఉన్నారు, పూనం జైన్ A20గా ఉన్న వీళ్ళనే ప్రధాన నిందితులుగా ప్రస్తుతం సిట్టు చేర్చిందని చెప్పాలి. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి సిట్టు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ అనేది సంచలనంగా మారిందని చెప్పాలి. ఈ అంశానికి సంబంధించి నిన్న క్యాబినెట్లో కూడా చర్చకు వచ్చింది. సిట్టు ఆధారాలు బయట రాని, సిట్టు రిపోర్టు బయటకు రాకుండా వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తున్నట్టు నిన్న క్యాబినెట్లో ముఖ్యమంత్రి కూడా ప్రస్తావించారు. మొత్తం ఈ 4 ఏళ్లలో జరిగినటువంటి స్కామ్కు సంబంధించిన విషయంలో సూత్రధారులు, పాత్రధారులు, అప్పుడు
టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, అతని పిఏగా ఉన్నటువంటి వ్యక్తికి వచ్చినటువంటి ముడుపులు, ఈ అన్ని ఆధారాలు సిట్టు వద్ద ఉన్నాయి కాబట్టి దోషులు ఎవరు తప్పించుకోలేరంటూ కూడా నేను చంద్రబాబు మంత్రి వద్ద ప్రస్తావించారు. ముఖ్యంగా టీటీడీ అధికారులు అంటే ఈ ప్రైవేటు డైరీలకి నిబంధనలు సడలించి టెండర్లు పిలవడం, కల్తీ నెయ్యి లడ్డూ తయారీలు ఉపయోగించడానికి భాగస్వామి అయినటువంటి టీటీడీ అధికారులను కూడా సిట్టు నిర్ధారించిందే. వాళ్ళని కూడా గుర్తించినటువంటి పరిస్థితి, వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. సిట్టు షార్ట్ షీట్ పూర్తి స్థాయిలో బయటకు వచ్చిన తర్వాత, సిట్టు నివేదిక బయటకు వచ్చిన తర్వాత మంత్రులందరూ కూడా దీని మీద మాట్లాడాలంటూ చంద్రబాబు కూడా చెప్పారు. మరోవైపు వైసీపీ మాత్రం పూర్తి స్థాయిలో ఎక్కడా కల్తీ జరగలేదు, కేవలం కూటమి ప్రభుత్వం డైవర్షన్ చేయడానికి ఆ రోజు కల్తీ జరిగిందంటూ, లడ్డూ తయారీలు ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ ప్రచారం చేసిందంటూ వైసీపీ ఒకవైపున ఆరోపణలు చేస్తుంటే, ఇప్పుడు సిట్టు విడుదల చేస్తున్నటువంటి ఈ ఛార్జ్షీట్ అంశాలన్నీ సంచలనంగా మారినాయని చెప్పాలి. ఏదేమైనప్పటికీ భారీ కుట్ర జరిగింది. ఉద్దేశపూర్వకంగానే కొంతమంది ప్రైవేటు డైరీల్ని తీసుకొచ్చి అసలు చుక్క పాలు లేకోకుండానే నెయ్యి తయారు చేశారు, కెమికల్స్ ఉపయోగించారు, రిఫైన్డ్ పామ్ ఆయిల్, అదేవిధంగా పాము సంబంధించిన కర్నెల్ ఆయిల్, అదేవిధంగా ఓలివ్ ఆయిల్ సంబంధించినటువంటి 3 రకాల ఆయిల్స్ ఉపయోగించి కల్తీ నెయ్యి తయారు చేశారు. రంగు అదేవిధంగా వాసన రావడం కోసం కెమికల్స్ ఉపయోగించారని కూడా సిట్టు నిర్ధారించింది. వాటికి సంబంధించినటువంటి ఛార్జ్షీట్లో ఈ అంశాలన్నీ ప్రస్తావించింది. సిట్టు నివేదిక బయటకు వచ్చిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. కల్తీ నెయ్యి జరిగింది కాబట్టి ఎదురుదాడి వైసీపీ చేస్తున్నట్టు కూడా కూటమి ప్రభుత్వం చెబుతుంది. మరి సిట్టు పూర్తి స్థాయిలో ఆ నివేదిక బయట పెట్టిన తర్వాత వాస్తవాలన్నీ వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఛార్జ్షీట్లో ప్రస్తావించిన అంశాలన్నీ కూడా పూర్తిగా అన్ని వైపులా వైసీపీ హయాంలో కుట్ర జరిగింది, కల్తీ నెయ్యి సరఫరా అయిందని మాత్రం చెబుతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఛార్జ్షీట్లో కుట్ర కోణాలకు సంబంధించిన కేసులు కూడా నమోదు చేసే అవకాశం కనబడుతుంది. మరి పూర్తి స్థాయిలో నివేదిక బయటకు వచ్చిన తర్వాత దీని మీద వైసీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సిన అవసరం ఉంది కనబడుతుంది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం చాలా గట్టిగా మంత్రులు దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వైసీపీ చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని ప్రజలు నమ్మే అవకాశం ఉంది కాబట్టి వాస్తవాలతో ప్రజలకు వివరించాలి. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఏ విధంగా జరిగింది, 4 ఏళ్ల పాటు వైసీపీ ఎలా స్కామ్ చేసింది, అప్పుడు టీటీడీ చైర్మన్ ఉన్న వ్యక్తులు ఏ విధంగా ఈ స్కామ్లో భాగస్వామ్యులు అయ్యారనే వివరాలన్నీ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే చెబుతున్నారు. సునయన అయితే రాజేష్, అయితే సిబిఐ ఇంకా సిట్ విచారణలు కూడా అదంతా కల్తీ నెయ్యి అని కూడా తెలియదు. అయితే సేమ్ స్మెల్ రావడానికి, ఫేవర్ రావడానికి కూడా ఒక ఫేక్ నెయ్యిని యూజ్ చేశారంటూ కూడా చెప్తుంది. ఎటువంటి ప్రొడక్ట్స్ యూజ్ చేశారు లడ్డూని తయారు చేయడానికి అసలు? అసలు అంటే జనరల్గా నెయ్యి తయారీ అనేది పాల నుండి వచ్చే అది పదార్థం. నెయ్యి కానీ ఇతర పదార్థాలు పాల నుండి వస్తాయి, కానీ ఎక్కడా కూడా చుక్క పాలు వాడలేదు. కొంత మొత్తంలోనే నెయ్యి ఉపయోగించి ఆ నెయ్యికి రసాయనాలు, ఇంతకుముందు చెప్పినటువంటి రిఫైన్డ్ పామ్ ఆయిల్, పామ్ కర్నెల్ ఆయిల్, అదేవిధంగా ఓలిన్ ఆయిల్, ఈ 3 రకాల ఆయిల్స్ ఉపయోగించి వాటికి రసాయనాలు మిక్స్ చేసి నెయ్యిని తయారు చేశారు. ఆ తయారు చేసి నెయ్యిని తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించారనేది ప్రధానంగా సిట్టు నిర్ధారించి దానికి సంబంధించిన అంశాలను ఛార్జ్షీట్లో ప్రస్తావించింది. ఇక అనుమానం రాకోకుండా, నెయ్యికి సంబంధించిన విషయంలో అనుమానం రాకుండా రంగు అదేవిధంగా వాసన రావడానికి ప్రత్యేకమైనటువంటి కొన్ని ఆమ్లాలు, రసాయనాలు కూడా మిక్స్ చేశారు. దాని ద్వారా అది నెయ్యిలాగా కనబడుతుంది, వాసన కూడా నెయ్యిలాగానే వస్తుంది కాబట్టి ఎక్కడ ఎవరికి అనుమానం రాకుండా చేశారు. అయితే ఈ వ్యవహారం అంతా అక్కడ తనిఖీకి సంబంధించినటువంటి క్వాలిటీ చెక్ సంబంధించినటువంటి ఆఫీసర్స్కి ఇదంతా వ్యవహారం తెలుసు, వాళ్ళకి తెలిసే ఇదంతా జరిగింది. అప్పటి టీటీడీ చైర్మన్ కానీ ప్రభుత్వ పెద్దలు అండదండలతో ఇదంతా జరిగిందని కూడా సిట్టు నిర్ధారించినటువంటి పరిస్థితి. ఛార్జ్షీట్లో కూడా అంశాలు ప్రస్తావించింది. బోలేబాబా డైరీ కేంద్రంగానే ఈ వ్యవహారం అంతా నడిచిందని కూడా చెప్తున్నారు. తిరుమల కొండ మీదకి వచ్చేటువంటి ఆయిల్ ట్యాంకర్స్ అన్ని నెంబర్లు మార్చి వేరువేరుగా అక్కడ ఉన్నటువంటి పేపర్స్లో కానీ అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్లో పేర్లు మార్చి ఇదంతా చేశారని చెప్తూ ఉన్నారు. 2024 కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శాంపిల్స్ తీసిన తర్వాత ఈ వ్యవహారం అంతా వెలుగులోకి రావడం, తర్వాత సిఐడి అధికారులకు ఉన్నటువంటి సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ మొత్తం సిట్టు విచారణలో దాదాపు 10 రాష్ట్రాల్లో ఈ మొత్తం విస్తరించినట్టుగా సిట్టు భావిస్తుంది, నిర్ధారించింది. దానిలో భాగంగానే 5 రాష్ట్రాల్లో ఈ కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి మూలాలు ఉన్నట్టు కూడా సిట్టు నిర్ధారించిన నేపథ్యంలో తిరుపతి దేవస్థానం 2020 నుండి 2023 అంటే 2024 కూటమి ప్రభుత్వం వచ్చే వరకు కూడా సరఫరా అయిందని తేలింది. కాబట్టి దానికి అనుగుణంగా ఇప్పుడు ఛార్జ్షీట్ అయితే బయటకు వస్తుంది. తర్వాత పూర్తిస్థాయి నివేదికను సమర్పించిన తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. సునయన. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.